అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో ఆ దేవత మిమ్మల్ని ఏదో అడుగుతుంది. మీ నుంచి ఆ దేవత ఏదో ఒకటి ఆశిస్తూ ఉంది. ఆ దేవత అనేది ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో బయటకు రాబోతుంది. ధనుస్సు రాశి వారికి నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెలలో అద్భుతం అనేది జరగబోతుంది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో మీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది. రాత్రి సమయంలో నిత్యం ఆ దేవత మీ ఇంటికి వచ్చి వెళ్తుంది. ఈ విషయాన్ని మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారికి మాత్రం వారి ఇంట్లో ఒక దేవత రహస్యంగా తిరుగుతుంది. మీరు దాన్ని గమనించట్లేదు. ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే గనక ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆధునికత, విన్నత వ్యాపారంలో బాగా వీరు రాణిస్తారు. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. అంటే వీరు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. వీరికి నచ్చని పని మాత్రం అస్సలు చేయరు. ఈ రాశి వారు అధికంగా దాన ధర్మాలు చేస్తారు. వీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎప్పుడూ కూడా ఉంటుంది. వీరు అన్ని విషయాలలో అందరితో చెప్పుకోరు. అంటే కొందరు ప్రతి విషయాన్ని వారి ఫ్రెండ్స్తో కానీ లేదా బంధువులతో కానీ అన్ని విషయాలని షేర్ చేసుకుంటారు. కానీ ఈ ధనుస్సు రాశి వారు అలా కాదు. మీరు ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తారు. వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా విషయానికి సంబంధించి ఇతరులకు వీరు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఎవరైనా సరే సలహా ఇస్తే వీరు అస్సలు వాటిని పాటించారు. వీరి సొంత విషయాలు ఎవరికి కూడా చెప్పుకోరు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దైవ భక్తి ఎక్కువగా ఉండటం వలన వీరు ఆ దేవతకి మెచ్చి వీరింటికి ఆ దేవత వస్తుంది. వీరి నుండి తను ఏదో ఆశిస్తుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి. ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ధనుస్సు రాశి వారికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీ కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. దానికి ఆ దేవత మీ నుండి ఏదో ఆశిస్తుంది. దానికి మించినటువంటి సంతోషం కూడా మీరు పడబోతూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే మీ జీవితానికి రకరకాల సమస్యలు, కష్టాలు, నష్టాల పాలు చేసుకోవడమే అని మీరు బాధపడతారు. ధనుస్సు రాశి వారికి మీ జీవితంలో జరిగే
విషయం మీకు అర్థం కావడం లేదు. మీ ఇంటికి రహస్యంగా ఒక దేవత వస్తుంది. మీరెప్పుడు మాకు సమస్యలే, బాధలే అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వాటిని తీర్చడానికి మాత్రం ఆ దేవత వస్తుంది. మీరు గమనించట్లేదు. దానికి కారణం ఎందుకంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపింది, కానీ మేము తెలుసుకోలేకపోతున్నాం. మేమే చాలా రకాలుగా మానసికంగా నగిలిపోతున్నాం. తప్పు మాదే అని మీరు తెలుసుకొని మీ కళ్ళ నిండా నీళ్లు రాబోతున్నాయి. ఆ దేవత ఎవరో మీరు గమనించలేరు కాబట్టి మీ కళ్ళ నుండి నీళ్లు రాబోతున్నాయి. ఆ దైవం తప్పు ఏమీ లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అయితే ఆ దేవత ఎవరో మీరే ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ దైవం తప్పు ఏమీ లేదని అన్న విషయాన్ని మీరు తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత మీ కళ్ళ వెంట మీ కన్నీళ్ళు కారుతాయి. దేవుడేమైనా మా మీద పగబట్టాడా అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారు. లేదు, మీకు అన్నీ మంచి చేయడానికి మీ ఇంటికి దేవత వస్తుంది. దాన్ని మీరు గమనించట్లేదు. దేవుడు మా మీద ఎందుకింత బాధను చూపిస్తున్నాడు, మేమేం పాపం చేశాము అన్న దైవాన్ని మీరు నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఈ మాట అనడం పొరపాటు. ఆ సత్యాన్ని ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? ఈ రాశివారు చాలా తెలివైన వారు. కానీ ఆ దేవత ఎవరో మీరు ఎందుకు గుర్తించటం లేదు? ఆ దైవం మీ ఇంటికి నిత్యం వచ్చి వెళ్తుంది. అంటే రాత్రి సమయంలో ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. ఆమె వచ్చిందని మీరు ఎలా గమనించాలి? రాత్రి సమయంలో గజ్జెల చప్పుడు గల్లు గల్లుమని మీ ఇంటి బయట వినిపిస్తుంది. వారు ఎవరో కాదు, మీ కులదైవం వస్తూ పోతూ ఉంటుంది. మీ ఇంటిలో చుట్టూ తిరుగుతూ ఉంది. చాలా దేవత రావడం వల్ల మీ సమస్యలు దేవత తీర్చబోతుంది. మీకున్న ఆరోగ్య సమస్యలను కూడా ఆ దేవత తీర్చబోతుంది. కాబట్టి ఆమె ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. లేదంటే ఆ దేవత మాత్రం మీ యొక్క కులదైవం. మీ కులదైవమే మీ ఇంటికి నిత్యం వచ్చి వెళ్తుంది. మీ ఇంటి చుట్టే ఆమె తిరుగుతుంది. మీకున్న సమస్యలను, బాధలను తీర్చడానికే ఆమె వస్తుంది. ఈ ధనస్సు రాశి వారు చాలా పుణ్యం చేసుకున్నారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో మీకు దైవం యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగింది. మీకున్న సమస్యలను ఆ దేవత తీర్చబోతుంది. ఆమె ఎవరో కాదు, మీ కులదేవత. కాబట్టి మీ కులదేవత ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళను అడిగి గుర్తించి నిత్యం దీపారాధన చేసుకోండి. లేదంటే వారంలో ఏదో ఒక రోజు దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. మీకున్న సమస్యలను, బాధలను, అప్పులను తీర్చడానికే మీ కులదైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. మీరు దాన్ని గుర్తించండి. దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి. చాలా అదృష్టవంతులుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణింపబడుతుంది. రాశుల్లోని నెంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారిని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు పరాక్రమానికి చిహ్నమైన ఈ రాశివారు సాహసోపేతులు, ధైర్యవంతులు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారని తప్పిస్తారు. ఎందుకంటే వారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అంటే ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ దృఢ సంకల్పం, పోరాటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైనా అడ్డంకులన్నీ తొలగిస్తూ స్వశక్తితో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించగలరు. ఈ రాశి వారి ఆలోచనలు, పనులు వేగవంతంగా ఉంటాయి. త్వరగా నిర్ణయం తీసుకోవడం వారి ప్రత్యేకత.
ఎవరితోనైనా సూటిగా మాట్లాడి గుణం మీలో ఉంటుంది. మీ నిజాయితీ స్పష్టత వల్ల అందరి నుంచి గౌరవం పొందుతారు. మీకు నచ్చని విషయాలను నేరుగా ఎదుటివారికి చెప్పగల ధైర్యం మీకుంది. అందరికంటే భిన్నంగా ఆలోచించటం, కొత్త మార్గాలను అన్వేషించటం మీకు ఇష్టం. కొత్త ఆలోచనలకు, నూతన ప్రారంభాలకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఈ రాశివారి ఉత్సాహం, శక్తి అంతమైంది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. మీకు కఠినమైన సవాళ్ళు అంటే ఇష్టం. వాటిని అధిగమించడంలో మీరు సిద్ధస్తులు. మీరు అచంచలమైన ధైర్య సాహసాలు, అద్భుతమైన శక్తియుక్తుల వలన కష్టమైన పరిస్థితులను విజయాన్ని అందిపుచ్చుకోగలరు. స్పోర్ట్స్, మిలిటరీ మరియు పోలీస్ రంగాలలో ఈ రాశివారు రాణిస్తారు. మీరు జోస్యం విషయాల్లో ఆసక్తి చూపించిన శాస్త్రీయ విషయాలపై నమ్మకం కూడా ఉంటుంది. ఇది మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రాశి వారి ప్రేమ, అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. మిత్రులకు, బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీ మాటలు, చేతలు మరియు ప్రవర్తన వలన మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తారు. శత్రువులు ఎదురైన ధైర్యంగా నిలబడే ధైర్యం మీకుంది. మంచి భర్తలుగా ఈ రాశి వారిని చెప్పవచ్చు. నిందలు మీకు బాధలు కలిగించవు, ఎందుకంటే మీరు ఆ శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లించుకోగలరు. దృఢమైన స్నేహాలు, పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తాయి, ఎందుకంటే మీ సామాజిక స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ రాశివారు అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని చూస్తారు. మీ ఆలోచనలు, మాటలు, చేతలు సదా ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలవోకగా అధిగమించగల సామర్థ్యం మీకుంటుంది. కుటుంబం, స్నేహితులకు మీకు ఎప్పుడు బలమైన నిలుస్తారు. ఏకాగ్రతతో పనిచేసి నిస్సందేహంగా విజేతలుగా నిలుస్తారు. ఎన్ని సవాళ్ళు వచ్చినా మీ విజయ శంకరావంతో వాటిని ఎదుర్కోగలరు. నక్షత్రాలు స్వయంగా మీకు ఊహించని విషయాలను అందిస్తూ సదా శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వడం వలన ఆనందం పొందుతారు. మంచి సంబంధాలు నెలకొంటాయి. అయితే కొన్ని విషయాలు మీకు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇతరుల విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను వినిపించవచ్చు. శుక్రవారం మరియు శనివారం కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధపై ప్రభావం ఉన్నాం కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నిర్మిత వ్యాయామ, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు కొనసాగించండి. స్త్రీలు తమ ఫిట్నెస్ గురించి ఆందోళన చెందవచ్చు, అందుకే నిలకడైన వ్యాయామం చేయడం మంచిది. నిద్రలేమి సమస్యలుంటే పడుకునే ముందు చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి మీ విశ్రాంతి తీసుకోండి. పాత ఆరోగ్య సమస్యలుంటే వారిని నిర్లక్ష్యం చేయకండి. శుక్రవారం మరియు శనివారం ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.